हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल वच्चेसी सिंपल गा टेस्टीगा तलकाय कर्री ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను। ముందుగా అయితే కేజీ తలకాయ అయితే తీసుకున్నానండి। ఈ తలకాయలకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పాటు పసుపు వేసి ఒక 5 టైమ్స్ పాటు నీట్ గా ఈ తలకాయని నీసు వాసన పోయేంత వరకు వాష్ చేసి పక్కన ఉంచండి। మీడియం సైజు ఉల్లిపాయలు అయితే ఒక 4 ఉల్లిపాయలు పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాను। మీడియం సైజు టమాటాలు కూడా ఒక 2 టమాటాలు అయితే కట్ చేసి తీసుకున్నానండి। ఒక 2 రెమ్మల కరివేపాకు పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా పెట్టుకున్నాను। 1 టేబుల్ స్పూన్ పాటు ఫ్రెష్ గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసి పక్కన ఉంచుకున్నానండి। ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టుకొని ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పాటు ధనియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పాటు మిరియాలు, ఒక 3 పట్ట 3 లవంగాలు కూడా వేసుకొని ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని బాగా లైట్ గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్ అయితే పట్టేసుకోండి। మరీ మెత్తగా పట్టద్దండి, ఈ విధంగా కచ్చాబచ్చాగా పట్టుకొని పక్కన ఉంచండి। ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకు 2 పట్టా మొగ్గ వేసి ఫ్రై అయిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అంతా కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని బాగా ఫ్రై చేయండి। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్ గా చేసి పెట్టుకున్నాం కదండి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ పాటు వేసుకొని ఇవన్నీ కూడా బాగా లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా అడుగు అనేది అంటకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేయండి। ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పాటు పసుపు కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే టమాటా ముక్కలను కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయండి। టమాటాలో ఉండే వాటర్ అంతా కూడా పోయి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై అవ్వాలండి టమాటా అనేది। ఈ కర్రీలకి టమాటా అనేది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి, పెద్దవైతే ఒకటే చిన్నవైతే 2 వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుందండి। ఈ విధంగా టమాటా అనేది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ తలకాయ కూర అంతా కూడా వేసేసుకుని ఈ తలకాయ కూర మొత్తం కూడా బాగా మసాలా కలిసేడుగా మొత్తం కూడా ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి। ఇప్పుడు టేస్ట్ కి సరిపడంత సాల్ట్ కూడా వేసేసుకుని ఇవన్నీ కూడా సాల్ట్ అనేది బాగా గ్రేవీకి ఈ తలకాయ కూరకు పట్టేడుగా మొత్తం కూడా బాగా ఒక 2 మినిట్స్ పాటు బాగా లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మూత అయితే పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయండి। ఈ కర్రీలకి వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదండి। ఈ ఆయిల్ అనే ఒక 80% బాయిల్ అయిన తర్వాత మీకు టేస్ట్ కి సరిపడంత కారము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని మసాలా అంతా కూడా బాగా ఈ తలకాయ కూరకు పట్టేడుగా అంతా కూడా బాగా కలుపుకొని మరి ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి। ఈ కారంలో ఉండే పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు కూడా బాగా ఫ్రై అవ్వాలండి। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మీకు గ్రేవీకి సరిపోయేంత వాటర్ కూడా వేసేసుకొని బాగా అంతా కూడా ఒకసారి కలుపుకొని మీకు ఉప్పు కారం అంతా సరిపోయిందా ఒకసారి చూసుకొని తక్కువైతే వేసేసుకొని బాగా కలుపుకొని మూత అయితే పెట్టి మరి ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని బాగా బాయిల్ చేయండి। కర్రీ అనేది ఈ విధంగా చిక్కటి కంటెంట్స్ కి వచ్చిన తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదండి ఆ పొడి అంతా కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పాటు ఈ కర్రీలో అయితే బాగా జల్లుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకొని మరి ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని బాయిల్ అయితే చేసియండి। ఈ గ్రేవీలకి అనేది ఈ పొడి వేయడం వల్ల కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి, ఆ స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి। సో ఈ విధంగా వేసుకుని 5 నిమిషాల పాటు బాగా బాయిల్ అయిన తర్వాత చూసారు కదండి కర్రీ అనేది ఈ విధంగా చిక్కటి కంటెంట్స్ కి వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అంతా కూడా జల్లుకొని బాగా పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి। ఏ కర్రీలకైనా కూడండి దోశలకైనా ఇడ్లీకైనా సంగట్లకైనా రైస్లకైనా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది। సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేసేయండి। నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి। బై బాయ్।